నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి మనతో ఉన్నారు. గెలుపు అవకాశాలు, ప్రచారం ఎలా సాగుతుందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్, పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచారం ఎలా సాగుతుంది, రెస్పాన్స్ ఎలా ఉంది? పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచారం చాలా ఉధృతంగా సాగుతుంది. రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది. ఎక్కడ చూసినా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఎందుకంటే 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారు చేశారని, మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పిన 5 గ్యారంటీలు కూడా ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ అణిచివేసే ప్రభుత్వాన్ని, అప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని, మోడీని గద్దెదించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఆలోచన సామాన్య ఓటర్లో కూడా కలిగింది. అంటే ముఖ్యంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్లో బీఆర్ఎస్ మేము గెలిచే సీట్ ఇదని వాళ్ళు చెప్తున్నారు. వికసిత్ భారత్లో భాగంగా 400 సీట్లు వస్తాయి, అందులో నాగర్ కర్నూల్ సీటు కూడా ఒకటే అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. మరి మీకు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? పోటీ చేసే ప్రతి ఒక్కరు మేమే గెలుస్తామని చెప్తారు. వాస్తవ పరిస్థితులు ఏంటో రివ్యూ చేసుకొని అంటే సర్వే చేసుకొని మీరు మీ మీడియా ద్వారా తెలుసుకొని చెప్పండి. నేనే గెలుస్తానని చెప్పటం, అన్ని పార్టీలాగా చెప్పటమే కాకుండా వాస్తవంగా అన్ని అసెంబ్లీలో తిరిగాం, అన్ని చోట్ల మీటింగ్లు అయిపోయినాయి, ప్రజల స్పందన అనుకూలంగా ఉంది. దానికి కారణాలు ఏంటో ముందే చెప్పాను. అంటే మీ అపోజిషన్ అంటే మీ ప్రత్యర్థులు ప్రత్యేకంగా స్థానికత అంశాన్ని ఒకటి, వర్గీకరణ అంశాన్ని ఒకటి తెరపైకి తెస్తున్నారు. మరి మాదిగల వర్గీకరణకి మీ పార్టీ కూడా కట్టుబడి ఉందా? మా పార్టీ కట్టుబడి ఉంది, నేను కూడా కట్టుబడి ఉన్నాను. ఈ విషయం పార్టీలోనే కాకుండా ఇతరులు కూడా తెలుసు. ఉషా మెహతా కమిటీ చేసినప్పుడు నేనే స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉండి ఉషా మెహతాతో మాట్లాడి, రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి కమిటీ వేయటం, రిపోర్ట్ అయిపోయిందాక చూడటం, అది పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చిన సంగతి తెలుసు. దాని తర్వాత సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టి కేటగరైజేషన్ కోసం ఆర్గ్యూ చేసేదానికి మన దగ్గర నుంచి లాయర్ని పెట్టించి దాంట్లో కూడా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి చేయించడం జరిగింది. అంతేకాకుండా ఈ దళిత డిక్లరేషన్ అప్పుడు కూడా ఫస్ట్ పాయింట్ ఏబిసిడి కేటగరైజేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉందని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సమక్షంలో డిక్లరేషన్ చేయటం జరిగింది. అంతేకాకుండా మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, మాదిగ ఉపకులాల కార్పొరేషన్, 3 కార్పొరేషన్లు పెట్టి ఒక్కొక్క దానికి 750 కోట్లు పెట్టి డెవలప్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇంకేం చెప్పాలా, అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చేసింది, ఇప్పుడు చేస్తుంది, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీయే దళితులకు అండగా నిలబడుతుంది. అంటే గతంలో మీరు ఎంపిక చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులే ఉన్నాయా, కొత్తగా ఏమన్నా మార్పులు చేర్పులు జరిగాయా? మీరు ఎంపిక గెలిస్తే ఏం చేస్తారు ఈ సెగ్మెంట్? ఎంపీగా ఉన్నప్పుడు పరిస్థితుల కంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు స్థానికత అనే దాని విషయానికి వస్తే, ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ చేశాడు ఎమ్మెల్యేగా? ఆదిలాబాద్లో చేశాడు. ఆదిలాబాద్ ఆయన స్థానికత. అంతకుముందు కేసీఆర్ గారు మహబూబ్నగర్లో చేశాడు, ఆయనది స్థానికత. లేకపోతే కేటీఆర్ గారు సిరిసిల్లో చేశాడు, ఆయనది స్థానికత. హరీష్ రావు మెదక్లో చేశాడు, ఆయనది. వీరంతా దొరలు, పెత్తందారులు, పెద్దలు కాబట్టి వాళ్ళు చేయొచ్చు, కానీ నేను చేస్తే స్థానికత. అయినా నేను 40 సంవత్సరాల నుంచి నాగర్ కర్నూలు ప్రజలతోని, రాజకీయాలతోని ముడిపడి ఉన్నాను. ఇప్పుడు మల్లు రవి అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఇక్కడ స్థానిక నాయకుడిగానే ప్రతి ఒక్కరి దగ్గర గుర్తింపు పొందున్నాను. మీకు మీరే చెప్పుకుంటున్నా, నేను స్థానిక నాయకుడిని, నేను స్థానికుడిని. ఎక్కడ పోయావు స్థానిక నాయకుడు? నువ్వు ఎప్పుడు పుట్టావు స్థానిక నాయకుడిగా? నువ్వు చదువుకొని ఐపీఎస్ అయ్యి ఉద్యోగం చేసి నక్సలైట్ల ఉద్యమం ఇప్పుడు ఏం జరిగింది? మీరు కరీంనగర్లో ఎస్పీగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు వచ్చింది మీకు. ఎన్కౌంటర్లు జరగకుండా అడ్డుకున్నటువంటి నాయకుడిని నేను. ఆ రోజున ఎంపీగా ఉండి ప్రజలతో ఉండి ఎవరిని ఎన్కౌంటర్ కాకుండా ముఖ్యంగా దళితులను రక్షించేవాడిని. మీరు ఎన్కౌంటర్ చేసి మెరికల్ లాంటి దళితులు చచ్చిపోయడానికి కారణమయ్యారు. ఇవాళ మీరు స్థానికత గురించి, మీరు ప్రజాస్వామ్యం గురించి, మీరు పరిపాలన గురించి మాట్లాడితే ఎట్లా సరిపోతుంది? చదువుకోవటం వల్లనో లేకపోతే ఉద్యోగాలు చేస్తేనో కాదు వచ్చేది. ప్రజల్లో ఉండాలి. చేప నీళ్ళల్లో ఉంటే ఎట్లా ఉండదో అదే రకంగా నాయకుడు అనేవాడు ప్రజల మధ్యలో ఉండాలి. నేను ప్రజల మధ్యలో ఉండే నాయకుడిని కాబట్టి ఇవాళ నాగర్ కర్నూలు ప్రజలందరూ మల్లు రవికే ఎంపీ టికెట్ కావాలని అడిగారు. దాని ప్రకారం ఇచ్చారు, సర్వే రిపోర్ట్ ప్రకారం ఇచ్చాడు. ఇప్పుడు సర్వేలో కూడా ఏ సర్వేలో చూసినా నేనే ఫస్ట్ ఉన్నాను. అంటే మీరు ఏ పార్టీ నుంచి పోటీ ఎదుర్కోబోతున్నారు? ఇటు బీఆర్ఎస్ నుంచా, బీజేపీ నుంచా? ఏ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు. 2వ స్థానం కోసం, 3వ స్థానం కోసం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పోటీ పడుతున్నాయి. అంతేగాని మొదటి స్థానం కోసం ఇద్దరూ లేరు. ఇంకోటి, సెంట్రల్లో హంగ్ వస్తుంది,
బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారికి ఈసారి కేంద్రంలో మంత్రి పదవులు వస్తాయని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు. నిజమేనా? అట్లాంటి పరిస్థితి ఉందా సెంటర్లో? బీఆర్ఎస్ పార్టీ చెప్పే మాటలు నమ్మకూడదనే విషయం మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆయన ఏ మాటలు చెప్పాడు కదా, చెప్తేనే పూర్తిగా వాడగొట్టి స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ రేపు ప్రభుత్వం 100కి 100 రూపాయలు ఆయన కలగనటువంటి ఈ హంగు ప్రభుత్వాలు రావు. ఈ బీఆర్ఎస్కి అసలు విలువే ఉండదు. గెలిచేది ఇండియా కూటమి పార్టీ గెలుస్తుంది. దాంట్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని తీసుకుంటారు. నెహ్రూ నుంచి రాహుల్ వరకు రాజ్యాంగం అవమానించారు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని మోడీ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మోడీ చేస్తున్నటువంటి అబద్ధం మాటల్లో ఇది ఒకటి గిన్నిస్ బుక్లో ఎక్కాల్సినంత అబద్ధం. కాంగ్రెస్ పార్టీయే ఈ ప్రజల రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీయే ఇంతకాలం ప్రజాస్వామ్యం రక్షించుకుంటూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఇంతవరకు. ఇప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేక పరిపాలన, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ పరిపాలన అన్నీ ఈ మోడీయే చేస్తున్నాడు. చేసేదానికి పూర్తి వ్యతిరేకంగా ప్రజలకు చెప్తున్నాడు. ప్రజలకు అర్థమైపోయింది ఇతను ఇప్పుడు చెప్పే అన్ని అబద్ధాలు ఉంటాయి, ఓట్ల కోసం చెప్తున్నాను. ఏమన్నా చెప్పుకొని మొన్న కేసీఆర్ గారు ఏం చెప్పినా వాడగొట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినట్టు ఇవాళ మోడీ ఏం చెప్పినా వినకుండా భారత ప్రజలు గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారు. రేవంత్ రెడ్డి ఆర్ఆర్ పన్ను పేరుతోటి పారిశ్రామికవేత్తల నుంచి డబ్బు వసూలు చేసి అధిష్టానానికి ఇస్తున్నారు అనే మోడీ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? మోడీ వ్యాఖ్యలు ఎట్టున్నాయంటే ఆయన ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి కేసీఆర్, ఏటీఎం లాంటిది కాళేశ్వరమ్మ, ఇదే రకంగా ఎవడు సీఎం ఉంటే వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసే ప్రధానమంత్రి, ప్రజాస్వామ్య విలువలు లేని ప్రధానమంత్రి, నోటికొచ్చినట్టు మాట్లాడే ప్రధానమంత్రి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమన్నా వసూలు చేస్తే మీరు ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోండి. ఓట్ల కోసం మాట్లాడేటటువంటి మాటలు అయిపోయింది. మోడీ గారు మీ టైం 2014, 2018 లేకపోతే 19 అయిపోయింది. ఇప్పుడు మీది నడవదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తాలిపుస్తలు, హిందువుల తాలిపుస్తలు కూడా మరో వర్గానికి ఇస్తారు అనే వ్యాఖ్యలు ఒకటి, తర్వాత రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వటం కానివ్వండి, మరో పక్క కాంగ్రెస్ యాక్టివ్గా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ, ఇవన్నీ ఎట్లా చూడాలి ఇప్పుడున్న ఎన్నికల పరిస్థితుల్లో? పోలీసులతోని సిబిఐతోని భయపెట్టి కాంగ్రెస్ వాళ్ళని అణిచివేయాలనేది అది జరిగే పని కాదు. బ్రిటిష్ కాలంలో బయటకు వస్తే షూటెడ్ సైట్ అంటే కూడా భయపడలా. ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమంది జైలుకి వెళ్ళారు. వాళ్ళని పారదోరి భారతదేశానికి స్వతంత్రం. మోడీ అంతా ఇటువంటి బెదిరింపులు కొడుతూ పోలికి చింతకాయలు రాలవనే సామెతలాగా ఉంది. నువ్వేం చేస్తావు? ఎన్ని నోటీసులు ఇస్తావు? ఎవరి కోసం మాట్లాడు? ఒక్కడికి ఇస్తే నోటీస్ కాదు ఇది. ప్రతి భారతీయుడు స్వేచ్ఛ కోరుకున్నాడు, భయం లేని ప్రభుత్వం కోరుకుంటున్నాడు. రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం, సెక్యులర్ డెమోక్రటిక్ గవర్నమెంట్ అట్ సెంటర్ కావాలని కోరుకుంటున్నారు. అది దేవుడు కూడా ఆపలేడు. నాగర్ కర్నూల్లో ముఖ్యంగా మల్లు రవి గారు ఎంత మెజార్టీ సాధించబోతున్నారు? అది ప్రజలను అడిగి మీరు తెలుసుకోండి. నన్ను గురించి నేనే చెప్పుకుంటే ప్రజలు ఇంకో రకంగా అనుకుంటారు. భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్తున్నాను. సో మొత్తం మీద నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో తనకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రచారానికి వెళ్ళినప్పుడు మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తానని చెప్పేసి మల్లు రవి పేర్కొంటున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే, తమ ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పేసి ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, నాగర్ కర్నూలు నుంచి.